హాయ్ అండి. అక్షయ తృతీయ ఈ నెల అంటే ఏప్రిల్ 30వ తారీఖున రానుంది. అసలు ఈ రోజుకి ఎందుకంత ప్రాముఖ్యత? ఈ రోజున ఏమి చేయాలి? బంగారం ఖచ్చితంగా కొనాల్సిందేనా? ఇంకా చెడు లేని రోజుగా దీనిని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం రండి. అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు చేసుకుంటారు. ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా దానికి వెనుకడుగు ఉండదు, విజయం సిద్ధిస్తుంది అని అంటారు. అసలు బంగారం ఎందుకు కొనాలి అంటే దీనికి చాలా పరమార్థం ఉందండి. అక్షయ అంటే శాశ్వతమైనది అని అర్థం. మన పూర్వీకులు మనకంటూ శాశ్వతంగా మన ముందు తరాలకు ఉపయోగపడేలా ఏదైనా సంపాదించి కూడబెట్టాలి అనే ముఖ్య ఉద్దేశంతో బంగారం కానీ భూములు కానీ గృహములు లాంటివి కొనాలి అని ఈ రోజున బంగారం కొనాలి అనే నియమంగా చెప్పారు. అయితే ఖచ్చితంగా ఈ రోజే కొనాలా అంటే లేదు. ఈ రోజున ఏ పనిని చేసినా సంతోషంగా నవ్వుతూ చేస్తే దానికి రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. అయితే చాలామంది బంగారం కొనాలి అనే ఉద్దేశంతో ఈఎంఐల ద్వారా కానీ లేకపోతే అప్పులు చేసి కానీ బంగారాన్ని కొంటారు. అలా అయితే అస్సలు చేయకూడదంటండి. ఆ రుణం తీరడానికి చాలా కష్టమవుతుందంట. ఈ రోజున ఎందుకు అంత విశిష్టమైనది అంటే మహావిష్ణువు ఆగ్రహ అవతారమైనటువంటి పరశురాముని జననం ఈ రోజే జరిగింది. కుబేరుల వారిని మహాదేవుడు సంపదలకు అధిపతిని చేసింది కూడా ఈ రోజే. అలానే పాండవులకు అక్షయ పాత్ర లభించింది కూడా ఈ రోజే. దుర్గాదేవి అన్నపూర్ణాదేవిగా అవతారాన్ని స్వీకరించింది కూడా ఈ రోజే. ఇంతటి మహిమాన్వితమైన రోజున సూర్యచంద్రులు భూమికి అత్యంత చేరువలో ఉంటారు. ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతునికి పూజ చేసిన ఒక్క నమస్కారం చేసిన అత్యంత శుభము, రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. అలానే ముఖ్యంగా ఈరోజు చేయవలసింది ఏమిటి అంటే మన స్తోమతను బట్టి ఎవరికైనా దాన ధర్మాలు చేయడం ద్వారా దానివల్ల వచ్చే పుణ్యఫలం జీవితాంతం శాశ్వతంగా మనకు మన ముందు తరాలకు వస్తుందని చెప్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి.